మయన్మార్ ఒకప్పటి బర్మా ప్రపంచంలో భారతదేశంలోని భాగమయ్యి విడిపోయినటువంటి వన్ ఆఫ్ ద కంట్రీ అది. ఎప్పుడు వివాదాలే, బ్రిటిష్ టైంలోనైనా ఎప్పుడైనా సరే అదొక మరి దాని వాస్తు దోషం ఏంటో తెలియదు కానీ ఎప్పుడు హింసా ప్రవృత్తే నడుస్తుంటుంది, ఎప్పుడు తిరుగుబాట్లే నడుస్తుంటాయి. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా అదే నడుస్తుంటుంది. ఇప్పుడు ఆ మయన్మార్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి అక్కడ సైనిక ప్రభుత్వం వస్తే ఆ సైనిక ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తూ ఉంటే వీటి కారణంగా ఎదురవుతున్నటువంటి సమస్య భారత్కి. వాస్తవంగా మయన్మార్ వాళ్ళు భారత్ని తమ ఆంతరంగిక మిత్రుడిగా చూస్తారు. అందుకే మనం 16 కిలోమీటర్లు మన దేశంలోకి ఎలాంటి పాస్పోర్ట్ వీసా లేకుండా మయన్మార్ వాళ్ళు వచ్చేయచ్చు. అట్లాగే మనం వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వాటన్నిటి మీద నిషేధం పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ బంధువులు ఇటు ఏరియాలో ఉంటుంటారు, వీళ్ళ బంధువులు అటు ఏరియాలో ఉంటుంటారు. కాబట్టి ఇద్దరి మధ్యన సంఘర్షణ ఇద్దరు కూడా ఫీల్ అవుతారు కాబట్టి అంటూ ఓట్ల కోసం ఇంతవరకు మనం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం నిర్మోహమాటంగా నిషేధం విధించేశారు. ఎస్పెషల్లీ ఈవెన్ మయన్మార్ సైనికులు, మయన్మార్ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేసి ఈశాన్య రాష్ట్రాల్లో తిష్ట వేసేసుకుని అక్కడ ఈ మైతేయి తెగల మీద దాడి చేస్తున్నట్టు కుకీల్లో ఈ మయన్మార్ నుండి వస్తున్నటువంటి కుకీ తెగల వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎవడో ఏదో అనుకుంటాడని లెక్క కాకుండా నిర్మోహమాటంగా నిషేధాజ్ఞలు జారీ చేశాడు అమిత్ షా.